తెలంగాణలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. రాకపోకలు నిలిచిపోవడంతో పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మేడారం జంపన్న వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉండటంతో ప్రధాన రహదారులు జలమలమయ్యాయి. ఏటూరు నగర మండలంలోని కొండాయి, మాల్యాల, గోవిందరాజులు కాలనీ, ఐలాపూర్, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కన్నాయిగూడెంలో అత్యధిక వర్షపాతం నమోదవగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, లక్ష్మీపురం, తుపాకులగూడెం గ్రామాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయకల్ మండలం ఐలాపూర్లో 9.6 సెంటీమీటర్లు, బీర్పూర్లో 9.0 సెంటీమీటర్లు, సిరికొండలో 8.33, వెల్గటూర్లో 8.20, ఎండపల్లిలో 7.81, జిల్లా కేంద్రంలో 7.74, ధర్మపురిలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోపక్క కరీంనగర్ జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 46,410 క్యూసెక్లు ఇన్ఫ్లో, 12,642 క్యూసెక్లు అవుట్ఫ్లో నమోదైంది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 11 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, నంది పంప్ హౌస్ ద్వారా 4 మోటార్లతో గాయత్రి పంప్ హౌస్కు నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి బాహుబలి మోటార్ల ద్వారా మిడ్మానేరు జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టుకు 12,840 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 27 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లలో ప్రస్తుతం 8.2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం మొత్తం తడిసిపోతేందుకు ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి వరంగల్ ఈ 3 జిల్లాలు చూసుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఏదేమైనా గత వారం రోజులు చూసుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం తక్కువగా ఉంది, ఖచ్చితంగా రైతులు పంట మార్పిడి చేయాలి అని చెప్పడం జరిగింది. కానీ అధికారులు చెప్పిన మరియు రాజకీయ నాయకులు చెప్పిన వారం రోజుల కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలు కురుస్తున్న నిబంధనలు చూసుకుంటే మాత్రం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దండకారణ్యం ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పటికే చాలా వర్షాలు పడడం జరిగింది. కొన్ని రోడ్లు కూడా కొట్టుకోవడం జరిగింది. నిన్న చూసుకుంటే మాత్రము ఘటకేశ్వరికి సంబంధించిన భువనగిరికి సంబంధించిన కొంతమంది మిత్రులతో కలిసి కొంతమంది మేడారం వనదేవతలు దర్శించడం జరిగింది. ఈ జంపన్న వాగులో ఒక వ్యక్తి కూడా కొట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మధ్య చూసుకుంటే మార్గ మధ్యలో ఉన్న జాతీయ రహదారి 123 చూసుకుంటే వ్యాజేడు వెంకటాపూర్ దగ్గర ఒక కల్వర్ట్ నిర్మాణం చేయబడుతుంది. ఆ కల్వర్ట్ కొట్టుకోవడం ద్వారా తెలంగాణకు ఛత్తీస్గఢ్ రాకపోకలు కూడా అంతరం జరిగింది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే మాత్రం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు కూడా ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఏదేమైనా ముఖ్యంగా చూసుకోవచ్చు, గత 2 సంవత్సరాల క్రితం ఆగస్టు 31, 2024 సంవత్సరంలో మేడారంకు తాడవాయి మండలం మేడారంకు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో 2024 సంవత్సరం మాత్రం భారీ భూకంపంలాగా వచ్చేసి మాత్రము అక్కడ సుమారు 5,000 హెక్టార్లు చెట్లు పడిపోవడం జరిగింది. ఈ చెట్లు పడిపోయిన చూసుకున్న మాత్రం అక్కడ రాష్ట్ర ప్రజలు అలాగే ములుగు జిల్లా ప్రజలు మాత్రం ఒక భయంకర వాతావరణం నెలకొన్న వరకు అసలు ఏం జరిగిందని అనుకున్న నేపథ్యంలో ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మరొకసారి నిన్న చూసుకుంటే ఇదే మంగబిడ్డ మండలంలో కూడా అంటే సుమారు గతంలో జరిగిన సంఘటనకు ఇప్పుడు సంఘటనకు సుమారు 15-20 కిలోమీటర్ల దూరంలో మరొకసారి భూకంపం జరిగింది. ఇలా గాలివాన రావడం ద్వారా సుమారు 5 కిలోమీటర్ల మీద కూడా చెట్టు పడిపోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? ములుగు జిల్లాలో అదే తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా అంటే మాత్రం పేరు ప్రఖ్యాతులు గంచిన మేడారం వనదేవతలకు దర్శించుకునే జాతర అది. ఆ జాతర జరుగుతున్న ప్రాంతంలోనే ఇటువంటి సంఘటన జరుగుతున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రం ఒక భయానికి గుర్తవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ లేని ప్రాంతాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే ములుగు జిల్లా వచ్చేసి దండకారణ ప్రాంతము. ఈ దండకారణ ప్రాంతంలో ముఖ్యంగా ములుగు జిల్లా చూసుకుంటే తాడోయి మండలం, ఇటు మంగపేట మండలం, ఏడున్నర మండలం ఈ 3 మండలాలు సరైన సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అటువంటి 20 కిలోమీటర్ల
దూరంలో ఉన్న ప్రాంతంలోనే 2024 ఆగస్టు 31 నాడు ఇటువంటి భూకంపం అంటే గాలివాన వచ్చేసి సుమారు 5,000 హెక్టార్లో చెట్లు పడిపోవడము, నిన్న రాత్రి చూసుకుంటే సుమారు 5 కిలోమీటర్ల మీద చెట్లు పడిపోవడం జరిగింది. ఇలా పడిపోతున్న నేపథ్యంలో మాత్రము ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది, గతంలో కూడా కొంతమంది శాస్త్రవేత్తలు కానీ అధిశాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తుంటే భూమిలో కొంతమంది సారవంత లోపం కోల్పోవడం ద్వారానే చెల్లి పడిపోయాయని చెప్పి మరికొంతమంది చెప్పారు. మరికొంతమంది మాత్రము ఏదో కీడు శంకించింది కాబట్టి ఇలా జరిగింది మరికొంత చెప్పారు. కానీ ఈసారి సంఘటన జరిగిన తర్వాత మాత్రము అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ ప్రజలు మాత్రం ఒక భయోందనకు గురవుతున్న ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలుగా మాత్రము అంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం ఒక జల దిగ్బంధం ఉందనుకోవచ్చు. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఈ 3 జిల్లాల్లో మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఆరెంజ్ అలర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అంటే రాజధానిగా పేరుగా హైదరాబాద్లో మాత్రం సుమారు 3 రోజులుగా మాత్రం చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఈ చిరుజల్లులు పడడం నిమిత్తం మాత్రం సైడ్ డ్రైనేజ్ కరెక్ట్ లేకపోవడంతో డ్రైనేజ్ సమస్య ఉండడం మాత్రం రోడ్డు మీదకి వాటర్ రావడం జరుగుతుంది. ప్రయాణికులు ఒక గంట సేపు వర్షం పడితే మాత్రం వాహనాలు మొత్తం ఆ జల దిగ్బంధం నుంచి బయటకు ఉన్న నేపథ్యం ఉంది. ఏదేమైనా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వము అధికారులు స్పందించి రాజధాని అంటే హైదరాబాద్ కేంద్రం చూసుకున్న మాత్రము డ్రైనేజ్ సమస్యను తొలగించాలి. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న రోడ్డు మార్గాలు కూడా కరెక్ట్ లేకపోవడం ద్వారా బయటకు వచ్చే ప్రజలు ఈ రోడ్డు సమస్య తలెత్తే విధంగా ఉన్న నేపథ్యంలో మాత్రం జాగ్రత్త వహించాలని చెప్తారు. అత్యవసర సమయాల్లో మాత్రం బయటికి రావాలి, లేని పక్షాన ఎవరు బయటికి రావడం ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై 4 గ్రౌండ్ రిపోర్ట్.